హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని బస్వాపూర్ నుండి హుస్నాబాద్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ. హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు 4 లైన్ల రహదారి నిర్మాణానికి 77.20 కోట్ల రూపాయలతో శంకుస్థాపన, 11.50 కోట్లతో నిర్మించిన 50 పడకల మాత శిశు ఆసుపత్రి ప్రారంభోత్సవం, 82 కోట్ల రూపాయలతో 150 పడకల ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, బొమ్మరపల్లి అశోక్ రెడ్డి, సంతాజీ గోలి రాజేశ్వరరావు, శీలం అనిల్ కుమార్, బచ్చు బాబురావు, మొలుగురి భాస్కర్, అంబాల శ్రీకాంత్, అంబాల స్వామి, కుర్ర ప్రకాష్, ఎండి సమీర్, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా అధ్యక్షులు, ఎన్ఎస్యు అధ్యక్షులు, మాజీ యూత్ అధ్యక్షులు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जय कांग्रेस जय कांग्रेस అదే విధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మొన్ననే ఈ జిల్లా ప్రజలందరికీ కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలో 3 రోజుల కిసాన్ మేళాను ప్రారంభించినటువంటి స్వయంగా రైతు అనుభవజ్ఞుడు మంత్రివర్గంలో సీనియర్ అయిన రాజేశ్వరరావు గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి, అదే విధంగా ఉద్యమకారుడు తెలంగాణ కోసం మంత్రి పదవిని రాజీనామా మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవనీయులు మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి, జిల్లా అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి హుస్నాబాద్ నియోజకవర్గ అక్క చెల్లెళ్ళు అన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఏడాదిన్నర కింద 2 ఏళ్ల కింద ఇదే వేదిక మీద బడి పండుగ జరిగితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అధికారంలో లేదు.